షాక్ అంటే నేనైతే అంటే నాకు పిచ్చి డెక్ పంపారు కదా! అంటే ఆయనకి పంపారు, ఆయన నాకు పంపారు. తర్వాత నేను చదివి అంటే తనని చెప్పలేదు. తనకిచ్చేసాననమాట ఫోను. చదువు ఈ కథ అని. తను చదివి బావుంది అని చెప్పింది. అని బావుందని చెప్తుంది. ఇంకా స్ట్రాంగ్‌గా ఏం చెప్పట్లేదు. చేస్తానంటదో లేదో అని అనుకోని నేనన్నాను, "నువ్వు చేస్తావని అడుగుతున్నారమ్మా" అని అటు చెప్పాను. చెప్తే, "నేను సింగర్ అవ్వాలా? నేను యాక్టర్ అవ్వాలా? మీరు డిసైడ్ అవ్వండి. నేను సింగర్ అవుదాం అనుకున్నాను కదా! మీరు నన్ను యాక్టింగ్ చేయమంటున్నారు. యూ కాంట్ ఫోర్స్ మీ అమ్మ" అని చెప్పిందిలా. సో, నేను అదే మాట ఆయనకి చెప్పాను. తను ఇలా అంటుంది, మేబీ చేయదేమో అని. అండ్ దెన్ ఏమైంది తర్వాత ఆయన చెప్పారు, "ఒకసారి పద్మ వాళ్ళని కల్పించు. వాళ్ళు కలిసి మాట్లాడతానంటున్నారు" అని. ఒక 2, 3 డేస్ పట్టింది తనని వాళ్ళని కల్పించడానికి కూడా. పద్మ పాపం నాకు రోజు మెసేజ్ చేస్తా ఉన్నారు. నేనసలు ఇగ్నోర్ చేస్తా ఉన్నాను. ఏం చెప్పాలో తెలియక. తనేం పాజిటివ్‌గా చెప్పట్లేదు. వీళ్ళేమో నన్ను అడుగుతున్నారు అని. దెన్ ఒకరోజు కల్పించినప్పుడు ఇంకా వాళ్ళు మాట్లాడుకున్నారు. అసలు నేను అక్కడ ఉన్నానని నా ప్రెజెన్స్ కూడా మర్చిపోయారు.